ఇది ఒకసారి చూడండి. Limit your availability to create exclusivity. That's what I keep saying all the time to myself. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ డిసిప్లిన్ ఛాలెంజ్ డే 19. సో ఇవాళ టాపిక్ వచ్చేసి లిమిట్ యువర్ అవైలబిలిటీ టు క్రియేట్ ఎక్స్క్లూజివ్. దీనికోసం నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను, వినేయండి. ఒక కాఫీ షాప్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు. ఒకరి ఫోను ప్రతి 2 minutesకి రింగ్ అవుతూ ఉంది. బ్రో ఎక్కడున్నావు, బ్రో ఏం చేస్తున్నావు, ఒక చిన్న పని ఉంది, అలా బయటికి వెళ్దాం వస్తావా, ఇలా. ఇతను మాత్రం ప్రతి కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేశాడు, ప్రతి మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. మరో ఫ్రెండ్ ఫోన్ మాత్రం సైలెంట్లో ఉంది. అతను మాత్రం ఇలా నవ్వుతూ అన్నాడు, అదేంటి మెసేజ్ వచ్చింది ఇప్పుడే కదా, నువ్వు ఇప్పుడే ఎందుకు రిప్లై ఇస్తున్నావు, కాసేపు ఆగి వచ్చలే, అర్జెంట్ ఏం కాదు కదా. అప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ అన్నాడు, అదేంట్రా అందుకేనా నేను అందరూ యారగెంట్ అంటారు అని. అప్పుడు రెండో ఫ్రెండ్ ఈ మాట చెప్తాడు, అందుబాటులో ఉండటం మంచిదే, కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటే నీ వాల్యూ నీవే కోల్పోతావు. ఒక 1 month మనోడు ఎవరికి కాల్ చేయకుండా, ఎవరికి మెసేజ్ చేయకుండా, ఎవరికి రిప్లై చేయకుండా ఉన్నాడు. సో ఈ గ్యాప్లో ఇతనికి ఏమర్థమైందంటే, మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు, అంతేగాని మనకంటూ ఎవరు మెసేజ్ చేయరు అని అర్థమైంది. అందుకే ప్రతి కాల్ ఇంపార్టెంట్ కాదు, ప్రతి మెసేజ్కి రిప్లై చేయాల్సిన పని లేదు. సో అది ఇంపార్టెంట్ అయితే రిప్లై ఇవ్వు, లేకపోతే అవసరం లేదని పక్కన పెట్టాయి. బికాస్ నీ టైం చాలా వాల్యుబుల్. టైం ఒకసారి పోతే మళ్ళీ రాదు. సో నీ టైం అనేది ఎవరైతే డిజర్వింగ్ ఉంటారో వాళ్ళకే ఇవ్వు. ఎవరికి పడితే వాడికి ఊరికే రిప్లైలు ఇచ్చుకుంటా, మెసేజ్ చేసుకుంటా ఉంటే ఏదో ఒక రోజు నీకే నువ్వే రిలైజ్ అవుతావు. ఏదో తేడాగా ఉందేంటి.